స్వరూపమిచ్చు కుమారివే. సారే పైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా. సర్వేశ్వరానే రిక్తుండాను, సర్వదా నిన్నే సేవింతును. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంటి నీ సన్నిధి. పరికింపు నన్ని దివసంబున, పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధం చేసి పాలింపుమా. పాపంబు భోవానను కడుగుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు. నీచమౌగాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండా, నిజమైన సర్వశక్తుండవే. నీ చేత పట్టి నన్ను రక్షింపుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. ఆత్మస్వరూపాని చిత్తమే, అనిశంబు చెల్లు ఇహ పరమునా. అధికంబుగా నన్ని ఆత్మతో ఆవరింపు మౌన రక్షక. అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. పేజ్ నెంబర్ 6లో 4వ పాట పాడుకుందాం. నా యేసు కృప ఎంతయో. నా యేసు కృప ఎంతయో, నాశ్చర్యకరము. ఎవరికి రాదా? సరే, వేరే పాట పాడు. సరే, 227వ పాట 101వ పేజీలో పాడదాం. యేసు మమ్ము నడిపించు. యేసు మమ్ము నడిపించు, నీదు కాపు కావలెన్. నీవు మమ్మును పోషించు, మమ్ము చేర్చు దొడ్డిలో. యేసునాథ ప్రియనాథ, మమ్ము విమోచించుము.
విమోచించుమా. యేసునాథ ప్రియనాథ మమ్ము విమోచించుమా. మమ్ము ఆదరించు యేసు మాకు పాలకుండవు. పాప మార్గమందు నుండి ప్రేమతో తప్పించుమి. యేసునాథ ప్రియనాథ మొర్రనాలకించుమా. యేసునాథ ప్రియనాథ మొర్రనాలకించుమా. బీద పాపులైన మమ్ము నీవంగీకరింతువు. మమ్మును పవిత్రపర్చి మమ్ము విడిపింతువు. యేసునాథ ప్రియనాథ నిన్ను ఆశ్రయింతుము. యేసునాథ ప్రియనాథ నిన్ను ఆశ్రయింతుము. బాల్యమందు నిన్ను చేరి నిన్ను హత్తుకొందుము. ప్రియ రక్షకుండ యేసు నీదు ప్రేమ చూపుమా. యేసునాథ ప్రియనాథ మమ్మింకా ప్రేమించుమా. యేసునాథ ప్రియనాథ మమ్మింకా ప్రేమించుమా. సరే, ఒకరు ప్రార్థన చేస్తే మనం వాక్యం ధ్యానించుకుందాం.
ఉండగా ప్రభా నాయన మీరు మాతో మాట్లాడమని ప్రభా మీ యొక్క వాక్కులను మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. ఇంకా రావాల్సినటువంటి మా ప్రియులు ఎవరున్నారో వారిని ప్రభా చిత్తమైతే త్వరగా తీసుకొని రమ్మని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆయన నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క శిలువ చాటును మరుగుపరిచి నా యొక్క అయోగ్యతను అంతటిని క్షమించి ప్రభా మా యొక్క హృదయం నాకు కావాల్సినటువంటి వాక్కులను మీరు అనుగ్రహించమని, మీ వాక్కుల ద్వారా మాతో మాట్లాడమని, మీ వాక్యంతో ప్రభా నేను మాతో మీరు మాట్లాడుచుండగా వినే చెవిని, గ్రహించే హృదయంను, లోబడే మనస్సును మాకు అనుగ్రహించమని వేడుకుంటూ యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరం నుంచొని దేవుని జీవాత్మ పాడుకుందాము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము, దేవుని జీవాత్మ మీదికి రమ్ము, విరచు వాంచు మలచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. ప్రభా మరి ఒకసారి ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీ పాదం దగ్గరకు వస్తుండగా మీరు మాతో మాట్లాడమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి. కీర్తనలు 112వ అధ్యాయము 6వ వచనము. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో నుందురు. 7వ వచనము. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. కీర్తనలు 112వ అధ్యాయము 6వ వచనంలో ఏమని రాయబడిందంటే, నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో నుందురు అని రాయబడి ఉన్నదన్నమాట. సరే, అంటే అర్థం ఏంటి? నీతిమంతులు ఎప్పటికీ మర్చిపోరు. ఎవ్వరు నీతిమంతుల్ని ఎప్పటికీ మర్చిపోలేము అని, వాళ్ళు ఎప్పుడూ జ్ఞాపకంలో ఉంటారంట. సరే, ఇవాళ బైబిల్లో తాతగారు కూడా ఇక్కడ చేయలేదు. సరే, ఇవాళ బైబిల్లో నేను ఒక ఆయన కథ చెప్తాను. ఆయన ఏమని చదివాము మనం? నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు అనేది చదివాము కదా. మరి మీకు దావీదు తెలుసు కదా, దావీదు కథ తెలుసు కదా. దావీదు బైబిల్లో దావీదు కథలో ఒకసారి దావీదు ఏం చేస్తాడు? యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు యుద్ధానికి వెళ్ళకుండా రాజులందరూ యుద్ధానికి వెళ్తూ ఉంటే దావీదు ఏం చేస్తాడంటే, యుద్ధానికి వెళ్ళకుండా మధ్యాహ్నం నిద్రపోతాడంట. నిద్రపోయి సాయంకాలం నిద్ర పట్టక సంధ్యవేళ ఆయన బయట నగరు ప్రాకారం మీద తిరుగుతూ ఉంటే పక్కన ఎవరో ఒక ఆవిడ స్నానం చేస్తే కనిపిస్తుందంట. అప్పుడు ఆవిడ ఎవరు ఏంటి అని ఆవిడ కథ అంతా కనుక్కొని
ఆవిడ్ని తీసుకొని రమ్మని చెప్తాడు. ఆవిడ పేరేంటి? బత్షెబ. ఆవిడ భర్త పేరేంటి? ఊరియా. ఊరియా ఎవరంటే దావీదు సైన్యంలో ఒక మంచి పరాక్రమశాలి అయిన సైనికుడు అన్నమాట, ఒక గొప్ప సైనికుడు. దావీదు దగ్గర మనం దినవృత్తాంతాలు బైబిల్లో ఒక చోట ఏం రాసి ఉంటుందంటే, దావీదు దగ్గర ఎవరెవరు మంచి మంచి, ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదా ఈ ఊర్లో ఏదన్నా ఒక విషయంలో గొప్పోళ్ళు ఎవరు, కొంచెం ఇప్పుడు ఆట ఆడుతున్న వాళ్ళు ఉన్నారనుకోండి, లేదంటే వ్యవసాయం చేసే వాళ్ళే ఉన్నారనుకోండి, భలే వ్యవసాయం చేస్తాడమ్మా, ఇది ఒక మాదిరి అంటే మెలకువలు అది బాగా తెలుసుంటే బాగా చేస్తాడు అంటారు. అట్లానే సైన్యంలో కూడా సైనికులందరూ ఒకేలా పోరాడతారా? కాదు కదా, ఒక్కొక్క సైనికుడికి ఒక్కొక్క మెలకు ఉంటుంది. ఇప్పుడంటే కత్తుపాకులు ఇవన్నీ, కానీ అప్పట్లో ఏంటి, విల్లులు, అంబులు, కత్తులు, వాటితోటే యుద్ధం చేస్తారు. అయితే సైన్యంలో బాగా చేసే వాళ్ళని కొంతమందిని సైన్యాధిపతులుగా చేస్తారు కదా, కొంతమంది మీద వాళ్ళని పెడతారు అన్నమాట, వాళ్ళు సైన్యాధిపతులు అవుతారు. అట్లాగా దావీదు యొక్క సైన్యంలో 30 మంది పరాక్రమశాలురు, అంటే చాలా బాగా యుద్ధం చేసే వాళ్ళ గురించి చెప్తారనమాట. ఆ 30 మందిలో ఊరియా ఒకడనమాట. ఇప్పుడు అట్లనే కాబట్టి ఊరియా చాలా గొప్ప సైనికుడు. అంతేకాకుండా ఇప్పుడు రాజు ఇంటి పక్కన సాధారణంగా గొప్ప అంటే ఒకలాంటి వాళ్ళందరూ పక్కపక్కన ఉంటారు, అంతే కదా. ఇప్పుడు గొప్పోళ్ళు ఉన్నారనుకోండి ఎవరన్నా, ఇప్పుడు పెద్ద పెద్ద ఊర్లోకి వెళ్తే గొప్పోళ్ళందరి ఇల్లు ఒక చోట ఉంటాయి. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు అట్లా ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంటి పక్కనంతా కూడా కొంచెం పెద్ద పెద్ద ఇల్లు అట్లనే ఉంటాయి కదా. మరి దావీదు ఇంటి పక్కనే ఊరియా ఉన్నాడు అని అంటే ఊరియా కూడా ఒక గొప్ప వ్యక్తే అయి ఉండొచ్చు. అయితే ఊరియా ఏం చేస్తాడంటే, అప్పుడు యుద్ధానికి దావీదు వెళ్ళలేదు కానీ ఊరియా యుద్ధానికి వెళ్ళాడని మనం నేర్చుకున్నాం కదా, చదివాము. ఊరియా యుద్ధానికి వెళ్తే అప్పుడే ఏం చేస్తాడు, దావీదు వాళ్ళ భార్యని పిలిపిస్తాడు, వాళ్ళ భార్యతో పాపం చేస్తాడు. ఆ తర్వాత ఆవిడ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత పాపానికి ప్రతిఫలం మనం ఏం చేసినా కూడా ఆ క్రియలకి మన వెనకాల వస్తాయి కదా. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఆవిడ దావీదుకి ఒక వార్త పంపిస్తుంది, ఇంకా నువ్వు చేసిన పాపం వలన నేను గర్భం ధరించి ఉన్నాను అని చెప్పి పంపిస్తే అప్పుడేం చేస్తాడు, యుద్ధంలో ఉన్న ఊరియాకి పత్రికను పంపించి ఊరియాని పిలిపించి పిలిపించి యుద్ధ సమాచారం అంతా అడుగుతాడు. మామూలుగా పిలిపించినట్టు అడుగుతాడు. పిలిపించి యుద్ధ సమాచారం అంతా అడిగి చెప్పి అంతా మాట్లాడిన తర్వాత, సరే ఊరియా నువ్వు చాలా అలసిపోయి వచ్చావు యుద్ధం నుండి, మీ ఇంటికి వెళ్ళంటాడు. అంటే ఊరియా అని పంపించేస్తాడు. అంటే ఊరియా వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా బయటికే వెళ్ళి మిగతా సైనికులు కొంతమంది ఉంటే వాళ్ళ దగ్గర దావీదు దగ్గర పనిచేసే దావీదు సేవకుల దగ్గర అక్కడే పడుకొని ఉంటాడు. ఊరియా వెళ్ళలేదా అని చెప్పి తర్వాత రోజు మళ్ళా ఏం చేస్తాడు, బాగా పిలిచి ఊరియాతో చాలా మాట్లాడడానికి చాలా మంచి శ్రేష్టమైన భోజనం అంతా పెట్టి తాగడానికి చాలా విందు చేయిస్తాడనమాట. ద్రాక్షరసం అంతా ఇచ్చి ఇప్పుడన్నా వాళ్ళ ఇంటికి వెళ్తాడేమో, తన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి అనమాట, వాళ్ళ ఇంటికి వెళ్తాడేమో అని చూస్తాడు. ఊరియా ఆ రోజు కూడా వెళ్ళాడు. ఆయన ఎంత ద్రాక్షరసం త్రాగినా ఎంత తిన్నా ఆయన నీతి ఆయన తప్పిపోడనమాట. అప్పుడు అడుగుతాడు దావీదు, ఏంటి ఊరియా నువ్వెందుకు వెళ్ళలేదు ఇంటికి అంటే, అప్పుడు చెప్తాడు ఊరియా అంత చక్కగా మాట్లాడతాడంటే, ఇదిగో ఆ సైన్యం అంతటికి అధ్యక్షుడు ఎవరంటే యోవాబు ఉంటాడు. ఇదిగో నా సేవకుడు నాకు యజమాని అయిన యోవాబు యుద్ధంలో ఉన్నాడు, నీ సేవకులైన నా తోటి సైనికులు అందరూ కూడా యుద్ధంలో ఉన్నారు. వాళ్ళ ప్రాణాన్ని లెక్క చేయకుండా ప్రాణాన్ని పణంగా పెట్టి వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే నేనేమో చక్కగా ఇంటికి వచ్చి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఇంకా అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే, ఇప్పుడు దేవునికి మందసం అని ఒకటి ఉండేది. వాళ్ళు ప్రధాన యాజకుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఏం చేయాలన్నా రాజు కానీ ప్రజలు కానీ దేవుని మందసం దేవునికి గుర్తు అనమాట. దేవుడు వాళ్ళతో ఉన్నట్టు, దేవుని మందసం వాళ్ళతో ఉందంటే. అయితే వాళ్ళు యుద్ధాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఆ మందసాన్ని కూడా తీసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. అప్పుడు ఊరియా చెప్తాడు, ఇదిగో
నా యజమాని అని యోవాబు, నీ సేవకుడు, నా తోటి సేవకులు అందరూ కూడా యుద్ధంలో ఉన్నారు. మరి దేవుని మందసం కూడా బయట ఉంది, గుడారాల్లో ఉన్నారు. వాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళినప్పుడు గుడారాలు వేసుకొనే ఉంటారు కదా. ఆ గుడారాల్లో ఉంటే నేను మాత్రం చక్కగా తిని త్రాగి సంతోషించడానికి నా భార్య దగ్గరికి వెళ్ళడానికి నేను మా ఇంటికి వెళ్తానా? అట్లాంటి పని దేవుడు నాకు దూరం చేయను కాక, అట్లాంటి తప్పు నేను ఎప్పుడు చేయను అని చెప్పి ఊరియా చెప్తాడనమాట. చెప్పి ఆ రోజు రాత్రి కూడా అక్కడే పడుకొని వెళ్ళిపోతాడు. ఇంకా దావీదుకి అర్థమవుతుంది ఏం చేసినా ఊరియా వాళ్ళ ఇంటికి వెళ్ళడు అని. అప్పుడు ఏం చేస్తాడంటే దావీదు, అందుకే పాపం ఎప్పుడు కూడా ఎట్లాంటి పాపం అన్నా కానీ అది తలంపుతో మొదలైతే క్రియ దగ్గరికి వెళ్తుంది. ఆ క్రియ అయిన తర్వాత ఫస్ట్ దావీదు ఏం చేశాడు, తిరుగుతున్నప్పుడు ఆ తలంపు వచ్చింది ఆవిడ చూసిన వెంటనే. దాన్ని తుంచకుండా ఏం చేశాడు, దావీదుకి తెలుసు కదా ఆ ముందంతా దేవునితో ఎంత నడిచాడు. ప్రతిదానికి ఆ ముందంతా చదివితే సౌలుతో తరం పడుతున్నప్పుడు అంతా కూడా ప్రతిదానికి దేవుని యొద్ద విచారం చేశాడని ఉంటుంది. సౌలుని పట్టుకోవడానికి వస్తున్నాడంట అని ఎవరైనా చెప్తే వెంటనే దేవుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఇదిగో దేవా, మరి సౌలు నన్ను తరమడానికి వస్తున్నాడంట, నన్ను పట్టుకుంటాడా అని చెప్పి దేవుని యొద్ద విచారం చేస్తే దేవుడు నేను పట్టుకుంటాడు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్తాడు ప్రతిదానికి. ఆ తర్వాత ఒకసారి ఎవరో వచ్చి ఆయన మళ్ళీ ఇంకొకసారి ఇదిగో ఈ జిఫీలు అనే ప్రజలు నన్ను సౌలుకి అప్పగించేయడానికి రెడీ అవుతున్నారంట, మరి వాళ్ళు అప్పగిస్తారా, నేను ఎక్కడికన్నా పారిపోవాలంటే అప్పుడు దేవుడు చెప్తారు వాళ్ళు నేను తప్పక అప్పగిస్తారు, నువ్వు పారిపో ఇక్కడ నుండి అంటారు. ఆ తర్వాత ఒకసారి కొంతమంది ఈయన ఒక చోటకి యుద్ధానికి వెళ్తే ఈయన ప్రజలందరినీ దోచుకొని ఈయన వస్తువులు, భార్యల్ని, పిల్లల్ని అందరినీ తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు అందరూ వచ్చి అంటారు దావీదుని రాళ్ళతో కొట్టి చంపేయండి, తీసుకొచ్చి మనల్ని అందరిని ఇట్లా మన భార్యలు పిల్లలు అందరు పోవటానికి కారణం అంటే అంత అది టెన్షన్ వస్తుంది కదా, భయం వేసేస్తుంది కదా. అట్లాంటి పరిస్థితిలో కూడా ఆయన గురి కోల్పోడు. ఏమంటాడు, దేవుని దగ్గర ఇంకా విచారిస్తాడు. వెళ్ళి ఏఫోతు తీసుకుని దేవుని దగ్గర నేను విచారిస్తాను, ఇదిగో ప్రభువా నేను ఈ మనుషుల్ని ఒకవేళ తరిమానంటే వీళ్ళని నేను పట్టుకుంటానా అని అడుగుతాను. అప్పుడు దేవుడు చెప్తారు నువ్వు తప్పక పట్టుకుంటావు దావీదు, వెళ్ళు అని చెప్తారు. అట్లా ప్రతి చిన్నదానికి పెద్దదానికి కూడా దేవుని యొద్ద విచారణ చేసిన దావీదు ఈ పాపపు తలంపు వచ్చినప్పుడు ఆయనకి దేవుని దగ్గరికి వెళ్ళటం అనేది తెలిసిన విషయమే కదా, ఆయనకి తెలియంది కాదు, లేదంటే ఆయన ఆలోచించాల్సిన విషయం కూడా కాదు, ఆయన వెంటనే వెళ్ళగలడు. కానీ పాపానికి ఉన్న శక్తి అదే, మనం దేవుని గురించి ఆలోచించకుండా మనల్ని ఆపేస్తుంది అన్నమాట. అది దేవుని మీద నుండి మన దృష్టిని తొలగించేస్తుంది పాపం. అప్పుడు ఏం చేస్తాడు, వెళ్ళి వెంటనే తలంపు వచ్చింది, ఆ తలంపుని తుంచేయలేదు, ఏం చేశాడు, క్రియలో పడిపోయాడు. పాపపు తలంపు నుండి పాపపు క్రియలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పాపపు క్రియలో నుండి మరింత లోతైన పాపాన్ని, అది ఒక చోట ఆగదనమాట. అందుకే పాపాన్ని ఉరితోటి పోలుస్తారు. ఎందుకు అనంటే ఉరి ఒకసారి అది మనం విడదీసుకోవాలి అనే కొద్దీ ఇంకా బిగుసుకుంటుంది కదా, ఇంకా మనం చిక్కుపడిపోతూ ఉంటాము. ఈయన అసలు విడదీసుకోవాలని కూడా ప్రయత్నం చేయట్లేదు. ఉరి అంటేనే అర్థం ఏంటి, అది ఒకదాని నుండి ఒకటి ఇంకొక దాని నుండి ఒకటి వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లనే ఇప్పుడేం చేస్తున్నాడు, ఊరియాని ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదని చెప్పి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాడంటే ఊరియాని చంపించేయడానికి ప్లాన్ వేసి ఒక ఉత్తరం రాస్తాడు యోవాబుకి, వాళ్ళ సైన్యాధ్యక్షుడికి రాసి, నువ్వు ఆ పట్టణానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు బాగా మోపైన యుద్ధం జరిగే స్థలంలో ఎక్కడైతే అందరూ వచ్చి అంటే సైన్యం వాళ్ళ విల్లులు అది అంబులన్నీ ఎక్కడ ఎక్కువ వేస్తారో, ఎక్కడ సైన్యం బాగా గురి చూసి ఎక్కడ ఉంటే చచ్చిపోతారో అట్లాంటి ప్రదేశానికి నువ్వు మోపుగా యుద్ధం జరుగుతున్న స్థలంలో నువ్వు ఊరియాని పెట్టు అని చెప్తాడు. అని ఆ ఉత్తరం రాసి ఎవరితో పంపిస్తాడు, ఊరియాతోటే పంపిస్తాడు. ఊరియా ఆ ఉత్తరం తీసుకొని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే చెప్పాడు కదా, ఊరియా దావీదు చెప్పినట్టే యోవాబు యుద్ధం బాగా జరుగుతున్న స్థలంలో ఊరియాని నిలబెడతాడు. వాళ్ళు యుద్ధం చేసి విల్లులేసి ఊరియాని చంపేస్తారు. ఊరియా చనిపోతాడు. ఇప్పుడు ఊరియా కథ అయిపోయింది. ఊరియా భార్య పేరు ఏమని విన్నాము, బత్షెబా కదా. బత్షెబాకి పిల్లలు ఉన్నట్టు అంతకుముందు ఊరియాకి బత్షెబాకి పిల్లలు ఉన్నట్టు మనకు దేవుని వాక్యం ఏం చెప్పట్లేదు. అయితే మరి
ఇప్పుడు రోజుల్లో అయినా పాతకాలంలో అయినా ఎప్పుడన్నా మన పేరు నిలిచి ఉండాలంటే ఏమనుకునేవాళ్ళు? సంతానం ఉండాలి అని అనుకునేవాళ్ళు. అంతే కదా, పిల్లలుంటే నా పేరు 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 అట్లాగా వెళ్తుంది అని అనుకునేవాళ్ళు. మరి ఇప్పుడు ఊరియా పిల్లల గురించి దేవుని వాక్యంలో ఏం రాయబడి ఉండలేదు. మరి బహుశా ఆయనకి పిల్లలు లేరేమో, ఊరియాకి లేరు ఎవరు. ఇప్పుడు మరి ఊరియా పేరు నిలబడుతుందా? నిలబడడానికి ఏమన్నా ఆస్కారం ఉందా? చాలా సంవత్సరం ఊరియా పేరు నిలబడాలంటే మరి అందరూ అనుకుంటున్నట్టు పిల్లలు ఉండాలి. వాళ్ళు ఉన్నట్టుగానే అట్లాగే ఏమన్నా రాయబడి ఉందా? ఏం లేదు. అంటే ఊరియా పేరు ఇంకా అంతే ముగిసిపోయినట్టు, ఊరియా కథ ముగిసిపోయినట్టు, అంతే కదా. కానీ మరి మనం ఏమని చదివాము? కీర్తనలు 112:6లో మనం ఏమని చదువుతున్నాము? నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో నుందురు అని చదువుతున్నాం. మరి మనం చూస్తున్న దాని ప్రకారం ఊరియా జ్ఞాపకంలో ఉండటానికి ఏమన్నా ఆస్కారం ఉందా? లేదు. ఇప్పుడు ఊరియా గురించి కొంచెం సేపు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు రాజు అంతటి వాడు ఏదన్నా పని చేస్తున్నాడు అంటే జనులకు తెలియకుండా ఉంటుందా? తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది, ఖచ్చితంగా చూసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు దావీదేమి బత్షెబని డైరెక్ట్గా పిలిపియాడు కదా, ఎవరితోటో పంపించే పిలిపించాడు. కాబట్టి వాళ్ళకి తెలుసు రాజు పాపం చేశాడని అందరికీ తెలుసు. ఊరియా వచ్చిన వెంటనే ఎవరో ఒకరు చెప్పకపోయి ఉంటారా? ఊరియా దావీదు ఇట్లా చేశాడు అంటే పాపం ఒకవేళ ఊరియాకి కానీ ఈ విషయం గురించి తెలుసుంటే ఊరియా మనసు ఎంత బాధ అనిపించి ఉంటుందో కదా. అంటే ఎంత ఆయన ఇశ్రాయేల్ సైన్యం, దావీదుకున్న సైన్యం చాలా గొప్ప సైన్యం అనమాట, పేరుగాంచిన సైన్యం. వాళ్ళు ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా వాళ్ళ శత్రువులందరూ ఓడిపోతారనమాట. ఓడించి ఎట్లాంటి సైన్యాన్నన్నా ఓడించి రాగలిగినటువంటి సైన్యం. ఆ గొప్ప సైన్యంలో, అంత పెద్ద సైన్యంలో చాలామంది ఉంటారు. అంత గొప్ప సైన్యంలో 30 మంది, ఆ సైన్యంలో టాప్ లిస్ట్ పైన ఉన్న వాళ్ళు ఎవరు అని తీస్తే 30 మందిలో ఊరియా ఉన్నాడు. మరి ఊరియాకి తెలుస్తే అంత గొప్ప వ్యక్తి, నేను రాజు కోసం అంత గొప్ప స్థానానికి వెళ్ళాడంటే తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ఎన్ని యుద్ధాలు చేసి ఉంటాడు. యుద్ధాల్లో అంత బాగా చేస్తేనే కదా ఆ స్థాయికి వెళ్ళుంటాడు. మరి నేను ఇంత చేస్తే రాజు కోసం, ఆయనకి ఎంతమంది భార్యలు ఉన్నారు, ఆయనకి ఇంకా కావాలంటే ఇంకా వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు. నా ఒక్క భార్యని, నాకున్న భార్యని కూడా ఆయన ఇట్లా చేయాల్సిన అవసరం ఏంటి అని ఒకవేళ ఊరియాకి తెలిసుంటే ఆయన మనసు ఎంత బాధపడి ఉంటుందో. ఒకవేళ తెలియకపోయినా తన నీతిని ఆయన తప్పలేదు, యుద్ధ నీతిని ఆయన అసలు తప్పలేదు కదా. విధి నిర్వహణే ఘనతకు మూలం అని చెప్పి దేవుని మాటలో ఒకటి ఉంటుంది అన్నమాట. ఆయన తన పని ఏదో తను ఆ పని చేయాల్సి వచ్చినప్పుడు ఆ పని అంతే, ఇంకా వేరేదేది ఆయన దృష్టిలో లేదు. ఇంకా అటు ఇటు అబ్బాయి ఇంత దూరం వచ్చాను, ఒకసారి ఇంటికి వెళ్దాము, మావిడ ఎట్లా ఉందో చూద్దాం, ఏమి లేవు. నేను యుద్ధంలో ఉండాల్సిన వాడిని, యుద్ధ రంగంలో ఉండాల్సిన వాడిని, రాజు పిలిస్తే వచ్చాను, ఇక్కడ పని చూసుకుంటాను, వెళ్ళిపోతాను, అంతే అంటాడు అనమాట. అట్లాగా మరి తన యొక్క యజమానుడైన యోవాబు ఎక్కడ ఉన్నాడు, దేవుని మందసాన్ని కూడా గుర్తుపెట్టుకున్నాడు. అంటే దేవుని యందు ఎంత భయభక్తులు కలిగినటువంటి వ్యక్తో. మరి సరే అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఊరియా ఎంత నమ్మకమైన వాడంటే, ఎట్లాంటి నీతి అంటే, రాజు ఒక లేఖ రాసి ఎవరితో పంపించాడు? ఆయన మరణ లేఖని ఆయనే తీసుకొని వెళ్ళాడు. ఊరియా తీసి చూసి ఉండొచ్చు కదా, ఏముంది వెళ్తా ఎవరుంటారు, తీసి చూసి ఉండొచ్చు. కానీ ఆయన మరి అది కూడా రాజు యోవాబుకి ఇవ్వమని ఇచ్చాడు, అంతే. నా పని కాదు చూడడం, తీయడం, చదవడం, దాంట్లో ఏముందో తెలుసుకోవడం నా పని కాదు. రాజు ఇచ్చాడు, నేను యోవాబుకి ఇవ్వాలి అంతే. నా చేతికి ఇచ్చాడు, నా చేతిలో మారాలి అంతేగాని నేను తీయకూడదు, చూడకూడదు. నమ్మకత్వం, నీతి అట్లాగున్నాడు. ఒకవేళ ఆయనకు కానీ ఎవరన్నా చెప్పడం వల్ల కానీ ఎట్లాగన్నా దావీదు బత్షెబతో తప్పు చేశాడని తెలిసింటే, దావీదుతో అన్ని సంవత్సరాలు యుద్ధం చేసి దావీదుతో ఉన్నాడు కాబట్టి దావీదు ఎట్లాంటి ప్లాన్లు వేస్తాడు, ఎట్లాంటి ఆలోచన చేస్తాడు అనేది కూడా అతనికి తెలిసి ఉండొచ్చు. దాని ప్రకారం ఆయన గెస్ చేసి ఉండొచ్చు. ఒకవేళ నన్ను చంపేయమని చెప్పి రాస్తున్నాడేమో, పంపించాడేమో అని అనుకొని ఉండొచ్చేమో, మనకు అవన్నీ తెలియదు. కానీ నమ్మకంగా ఇది చేశాడు, నేను వెళ్ళను ఇంటికి అన్నాడు.
దావీదు ఏదైతే ఇచ్చాడో ఆ లేఖను తీసుకొని వెళ్ళి యోవాబుకి ఇచ్చాడు. యోవాబు యుద్ధం బాగా జరుగుతున్న ప్లేస్లో పెట్టేశాడు. వాళ్ళందరూ విల్లులు వేశారు, ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఇంకా కాబట్టి ఊరియా పేరు ఇంకా ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన పేరు ఇంకా జ్ఞాపకంలో ఉండకుండా వెళ్ళిపోతుంది, అయిపోయింది. కానీ దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని మర్చిపోయేవాడు కాదు. దేవుడు ఎప్పుడు తలుపు తీసే ఉంచొచ్చా? కాబట్టి ఊరియా చంపేయబడ్డాడు కాబట్టి ఆయన పేరంతా పోయింది. కానీ దేవుడు ఏమని చెప్తారు? ఏం చెప్పారు? నీతిమంతుల పేరు నిత్యము జ్ఞాపకంలో ఉండును అని చదివాం. దేవుడు మనుషులు మనల్ని మోసం చేయొచ్చు, అంతే కదా. మనుషులు మనల్ని మన క్రియల్ని గుర్తించకపోవచ్చు. మరి దావీదు కూడా ఊరియా ఇంత గొప్ప పని చేశాడే, ఇంత బాగా యుద్ధం చేశాడు, కాబట్టి నేను ఇట్లాగ చెయ్యకూడదు అనే తలంపై వచ్చింది. నా కోసం ఎన్నిసార్లు తన ప్రాణాన్ని కొట్టి పోరాడి నాకు యుద్ధాల్లో జయం కలగడానికి సహాయం చేశాడు, నేను ఇట్లా చేయకూడదు అని అనుకున్నాడా? అనుకోలేదు. సరే, తప్పైపోయింది, నేను ఊరియాని క్షమాపణ అడుగుతాను, దేవుణ్ణి క్షమాపణ అడుగుతాను, సరి చేసుకోవడానికి దేవుడు నాకు ఒక అవకాశం ఇస్తారు అనుకొని ఊరియాని వదిలేశాడా? వదిలేయలేదు. ఏం చేశాడు? ఊరియాని చంపించేశాడు. కానీ దేవుడు ప్రతి క్రియను కూడా చూసేటటువంటి దేవుడు. మన క్రియలకు అవి మన వెనకాల వస్తాయి. అయితే మరి నీతిమంతునికి వాడి నీతి చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడు చాలాసార్లు వాక్యాలు ఏమని చెప్తారంటే, నీతిమంతునికి వాడి నీతి చొప్పున నేను చేస్తాను అని చెప్తారనమాట. సరే, చాలా సంవత్సరాలు అయిపోయింది. చాలా సంవత్సరాలంటే ఎన్ని సంవత్సరాలు? కొన్ని తరాలు గడిచిపోయినాయి. ఒక 14-28 తరాలు గడిచిపోయినాయి. అంటే కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయినాయి. ఊరియా అంటే అసలు ఊరియా ఎవరికి తెలియదు. ఇప్పుడు దావీదు అంటే తెలుసు, ఎందుకంటే దావీదుకి చాలా సంతానం అట్లాగా వెళ్ళారు కాబట్టి దావీదు ఎవరో తెలుసు, సొలొమోను ఎవరో తెలుసు. వీళ్ళు అట్లాగా వాళ్ళ జనాభా లెక్కల్లో రాసుకున్నప్పుడు ఇశ్రాయేలీళ్ళకి మనం దేవుని వాక్యంలో చూస్తే వీళ్ళ సంతానం ఈయన కుమారుడు ఈయన ఇట్లా ఆదాము నుండి యేసుక్రీస్తు వరకు వంశావళి రాసింది. మరి అట్లా రాసేటప్పుడు ఎట్లా రాస్తారు? వాళ్ళ కుమారులో ఆయనకి సంతానం ఉంటేనే కదా, ఆయన కుమార్తెలో ఉంటే రాసేవాళ్ళు. మరి ఇప్పుడు ఊరియాకి మనం అనుకున్నాం కదా ఇందాక దేవుని వాక్యంలో, అయితే ఆయనకు సంతానం ఉండట్లేదు. మరి ఆయన పేరు ఇంకంత ఎట్లా వస్తుంది? ఎట్లా కొనసాగడానికి ఆస్కారమే లేదు. సరే, ఇప్పుడు తర్వాత దేవుడు ఏమని చెప్తారంటే, ఎవరన్నా ఒక వ్యక్తి పిల్లలు లేకుండా చనిపోతే ఆయన సమీప బంధువుల్లో ఎవరన్నా ఆ వ్యక్తి భార్యను పెళ్లి చేసుకొని వాళ్ళకి పుట్టే ఫస్ట్ బిడ్డ ఆ చనిపోయిన ఆయన పేరుని కొనసాగించాలి అని చెప్తారు. కానీ ఇక్కడ అట్లా కూడా ఏం జరగలేదు కదా. ఆవిడ దావీదుకి భార్యగా వెళ్ళిపోయింది, దావీదు సంతానంగా అయ్యాడు సొలొమోను. అయితే మనుషులందరూ మర్చిపోయారు. ఊరియా పేరు ఎవ్వరికి కనీసం తెలిసి కూడా ఉండదు. కానీ దేవుడు మర్చిపోలేదు. ఏమైంది? దేవుని యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయన జననం గురించి రాస్తా మత్తయి ఏమని రాస్తాడంటే, అక్కడ దావీదు గురించి సొలొమోను అనే పేరు రాయడానికి
యెష్షై కుమారుడైన దావీదు అని రాస్తాడు. ఆ తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను అని రాయడు. ఏమని రాస్తాడంటే, దావీదు ఊరియా భార్యగా ఉండిన ఆమె యందు సొలొమోనును కనెను అని ఉంటుంది. ఇప్పుడు ఊరియా పేరు మర్చిపోయారా? ఊరియా పేరు మర్చిపోవడానికి ఉందా? లేదు కదా. అక్కడ బత్షెబా పేరు రాయరు, మిగతా చోట్ల వాళ్ళ పేర్లు రాస్తారు, తామారు అనో అట్లా పేరు. కానీ ఇక్కడ ఏ యూదా లేదంటే డైరెక్ట్ వాళ్ళు ఎవరికి యూదా పెరెసును కనెను, జెరహును కనెను అట్లా. కానీ దేవుడు ఎట్లాగా చేశారంటే, దావీదు ఊరియా భార్యగా నుండిన ఆమె యందు సొలొమోనును కనెను అని చెప్పి రాస్తాడు. దేవుడు న్యాయం చేశాడా చేయలేదా? ఇప్పటికీ మరి ఊరియా చనిపోయి ఇప్పటికీ మరి ఎన్నో సంవత్సరాలు అయిపోయి ఉంటుంది, కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది. కానీ మరి ఈరోజుకి ఊరియా పేరు మర్చిపోతున్నామా? మనం మర్చిపోటల్లా. ఊరియా పేరు మనం జ్ఞాపకం ఉంచుకుంటున్నాం కదా. ఊరియా పేరు జ్ఞాపకం ఉంచుకోవడమే కాదు, ఆయనని ఎట్లాంటి మనిషిగా మనం జ్ఞాపకం ఉంచుకుంటున్నాం? నీతిమంతుడు, తన పనిని సక్రమంగా నిర్వర్తించాడు, యుద్ధనీతి రాజనీతిని పాటించాడు అని చెప్పి మనం చక్కగా ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. ఎంత నమ్మకమైన వాడు, ఆయనకు అన్యాయం జరిగింది, ఆయన ప్రాణం పోయింది. కానీ మరి అప్పుడు ఊరియాకి చివరిలో మరి తీసుకొని వెళ్తున్నప్పుడు అప్పుడు అంత బాధ, ఒకవేళ తెలిసింటే అన్నీ తెలిసి జరుగుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది, ఏంటి ఇట్లాగా అయిపోతుందని. లేదంటే మనం జస్ట్ పాత నిబంధన చదువుతూ ఉన్నాం అనుకోండి, అనిపిస్తుంది పాపం ఊరియా అసలు ఏ తప్పు చేశాడు, ఎందుకు ఊరియా లైఫ్ ఇట్లాగా ఎందుకు ఇట్లా ముగిసిపోవాలి? ఊరియా ఇంత నీతిగా ఉన్నాడు కదా, ఇంత ఖచ్చితంగా ఉన్నాడు కదా, మరి ఎందుకు దేవుడు ఇట్లా చేశాడు అని చెప్పి, అన్యాయం అని చెప్పి మనకు అనిపించవచ్చు. కానీ దేవుడు అన్యాయస్తుడా కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మళ్ళా నీతిమంతుల పేరు నిత్యము జ్ఞాపకంలో ఉండాలి. దేవుని యొక్క వాగ్దానము, దాని టైం లైన్ అంటే ఆ వాగ్దానము నెరవేర్పు కొంతకాలం ఇంతకాలం అని అట్లా ఏం ఉండదు. కొన్ని వాగ్దానాలు కొన్ని రోజుల్లో జరగచ్చు, కొన్ని గంటల్లో జరగచ్చు, కొన్ని సంవత్సరాల్లో జరగచ్చు. కొన్ని వాగ్దానాలు నిత్యత్వం వరకు జరగచ్చు. అంటే దేవుని యొక్క వాగ్దానాలకి వాటి టైం లైన్ అంటే అవి జరిగేటటువంటి కాలక్రమం నిత్యత్వం, అవి ఎప్పుడన్నా జరగవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే నీతిమంతుల పేరు నిత్యము జ్ఞాపకంలో ఉండును అనేది ఊరియా కథ అయిపోయింది అక్కడికి. కానీ ఎన్నో వేల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు యొక్క జనన క్రమంలో దాంట్లో ఊరియా పేరు రాయబడి ఉంది. మరి ఆయన ఏ గోత్రమో తెలియదు, ఏంటిదో అవన్నీ అయినా కానీ ఆయన యేసయ్య యొక్క జననావళిలో ఆయన పేరు రాయబడి ఉన్నది. అంటే దేవుడు చెప్పిన మాట చేసే దేవుడే కదా. కాబట్టి ఆయన నీతిగా ఉన్నాడు, తన నీతిని కాపాడుకున్నాడు, ఆయన పేరు నిత్యము జ్ఞాపకంలో ఉంది. మనుషులు ఏమన్నా అట్లా చేసి ఉండొచ్చు, ఆయనకి తన సొంత సంతానం ఉన్న ఇంత పేరు ఉండేదో కాదో మనకు తెలీదు కదా. ఏమయ్యేదో, వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళో, ఎట్లా ఉండేవాళ్ళో, ఏం చేసేవాళ్ళో మనకు తెలీదు. కానీ ఊరియా తన యొక్క నమ్మకత్వాన్ని బట్టి, తనకున్నటువంటి నీతిని బట్టి దేవుడు ఏం చేశారు? ఊరియా యొక్క పేరు, ఊరియాకి జరిగిన అన్యాయాన్ని దేవుడు చూసి ఏం చేశారు? ఆయన యొక్క జననావళిలో ఆయన పేరు వ్రాయబడి ఉన్నదన్నమాట. కాబట్టి మనం కూడా మన చుట్టూ చాలా జరుగుతూ ఉంటుంది. నీతిగా ఉంటే ఎట్లా, ఇట్లా చేస్తే ఎట్లా, మనం ఇట్లాగుంటే ఎట్లాగా, మనం లోకంతో పాటు చెయ్యాలి, ఈ రోజులు ఇట్లా ఉంటా అంటే కుదరదు, అట్లా ఉంటా అంటే కుదరదు, అట్లా చాలామంది చాలా అంటూ ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్పాడో, నీతి అనేది మనకి ఏది నీతి ఏంటి అనేది ఎట్లా తెలుస్తుంది? మనకి మానవ నీతి, మన నీతి ఏంటంటే దేవుని ఎదుట మన నీతి అంటే మనం ఇట్లా చేస్తున్నాం ఖచ్చితంగా ఉంటున్నాం, ఇది అని మనం ఏదైతే నీతి అనుకుంటామో, మన నీతి క్రియలు అన్నీ కూడా దేవుని ముందరంట మురికి గుడ్డల్లాగా ఉంటాయంట. అంటే మనం నీతి అనుకుంటున్నాం కానీ అవి ఎట్లా ఉన్నాయి? మురికి గుడ్డల్లాగా ఉన్నాయి. కానీ మనల్ని నీతిమంతులుగా తీర్చేది ఏంటి అంటే, మనము పాపులమైన మనము దేవుని నీతిగా అయ్యేట్లు యేసయ్య మన కోసం చనిపోయి మరణించి తిరిగి లేచారంట. కాబట్టి మనం దేవుణ్ణి నమ్మితేనే, దేవునిలో నిలిచి ఉంటేనే, దేవునితోటి నడిస్తేనే, దేవునితో మనకు సహవాసం ఉంటేనే మనం దేవుని నీతి అవ్వగలం. దేవుని నీతి మనం అయ్యాము అని అంటే, మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము అని అంటే, మనం నీతిమంతులుగా తీర్చబడేట్టు దేవుడు మన కొరకు చనిపోయారు. ఏ పాపం లేని ఆయన మన కొరకు పాపమయ్యారు, మన పాపాన్ని మోసి.
కాబట్టి మనం కూడా అట్లాగా దేవుణ్ణి అంగీకరించి దేవునితో నడిస్తే దేవుని నీతి మనం అయితే అట్లానే మన పేర్లు కూడా నిత్యము జ్ఞాపకంలో ఉంటాయి. ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువా, నాయనా మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. నాయనా మరి నీతిమంతుల పేరు నిత్యము జ్ఞాపకంలో ఉండును అని నాయన మేము మీ యొక్క వాక్యంలో ఈ దినం నేర్చుకొని ఉన్నాము. ఉరియా గురించి విని ఉన్నాం ప్రభా. నేను ఈ లోక సంబంధంగా చూస్తే ప్రభా ఎంతో గొప్ప పరాక్రమశాలి అయినటువంటి యుద్ధవీరుడు, పోరాడాడు. కానీ ప్రభా దావీదు కొరకు తన ప్రాణాలు లెక్క చేయకుండా ఎన్నో యుద్ధాలు చేశాడు. కానీ దావీదు చేత ప్రభా నేను మోసగించబడినాడు, దావీదు చేత మరణంకు అప్పగింపబడినాడు తండ్రి. అంతటితోటి ఉరియా యొక్క పేరు చరిత్ర ముగిసిపోయింది అని మేము అనుకుంటాం. కానీ మీరైతే ప్రభా నైనా మా యొక్క క్రియలను మర్చిపోయే దేవుడవు కాదు ప్రభా. నైనా మా యొక్క తలంపులను తండ్రి, మా యొక్క క్రియలను అన్నిటిని ప్రభా నాయన చూచి మీరు ప్రతిఫలం మాకు ఇవ్వడానికి మీరు కన్నులారా ప్రభా మమ్మల్ని చూస్తున్నారు అని చెప్పి తండ్రి మీ యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది తండ్రి. దేవా మరి ఊరియా క్రియలను మీరు చూచారు, ఊరియా నమ్మకత్వాన్ని మీరు ఎరిగిన దేవుడవు, ఊరియా యొక్క నీతిని చూచిన దేవుడవు ప్రభా నాయన. మీరు ఎట్లాగ దాన్ని గణపరిచారు ప్రభా నాయన. మీ యొక్క జనన క్రమంలో ప్రభా నాయన ఊరియా పేరు వ్రాయబడి ఉన్నది, నిత్యము నిలిచిపోయేది ప్రభా నాయన. మీ గురించి మీ పుట్టుక క్రమము విధానం గురించి ఎవ్వరు చదివినా ఎవ్వరు తెలుసుకోవాలి అని అనుకున్నా తండ్రి గొప్ప మీతో నిబంధన చేసినటువంటి మీరు నిబంధన చేసినటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో పాటుగా నా యొక్క హృదయానుసారుడు అని చెప్పిన దావీదుతో పాటుగా ప్రభా ఊరియా కూడా నాయన ఏ గోత్రం వాడు ఎక్కడో అసలు సంబంధం లేదు. కానీ ఎట్లాగా మీరు తీసుకొని వచ్చి చేర్చి ప్రభా నాయన మా యొక్క నమ్మకత్వానికి మనుషుల యొక్క నీతికి మీరు ప్రతిఫలం ఇచ్చే దేవుడు అని ప్రభా మీరు నెరవేర్చారు, చూపించారు ప్రభా, నిరూపించారు తండ్రి నాయన. మరి మేము విని ఉన్నాము మా యొక్క నీతి క్రియలు అవి ఎంత గొప్పవని మేము అనుకున్నవి మీ ఎదుట మురికి గుడ్డలు వంటివే. ఒక్కటే దారి, మేము నీతిమంతులుగా మార్చబడాలి, మీ నీతి అవ్వాలి అంటే మీ రక్తంలో ప్రభా మమ్మల్ని మేము కడుక్కోవాలి ప్రభా. మా పాపాలని క్షమించడానికి ప్రభా నైనా మమ్మల్ని పాపంలో పాపులమైన మమ్మల్ని నీతిమంతులుగా చేయడానికి మీరు మా పాపాన్నంతా మోసి ఉన్నారని మేము వినియుండగా మీ రక్తంలో ప్రభా మమ్మల్ని మేము శుద్ధిపరచుకొని తండ్రి మీ యొక్క బిడ్డలుగా మేము జీవించడానికి, మీతో నడవడానికి, తద్వారా మేము నీతిమంతులంగా తీర్చబడడానికి ప్రభా మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. నేను ఇక్కడ చేరినటువంటి చిన్ని సంఘమును మందను ప్రభా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, మాతో మీరు ఉండండి నాయన. ఈ వారం అంతా కూడా ప్రభా పనులన్నింట్లో సహాయం చేయండి. ఈ వాతావరణం వల్ల ఎటువంటి అనారోగ్యంకి ఎవరు గురి కాకుండా సహాయం చేయండి. ఈ దినం రాలేకపోయినటువంటి వారికి మరొక తరుణంలో ప్రభా మీరు అనుగ్రహించమని ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క కృపగల రెక్కలకు అప్పగించుకుంటూ యేసు నామమును బట్టి వేడుకొంచి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. నూట 10వ కీర్తన పాడుకుందాం. సర్వకృపానిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి,
పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, నేనానందముతో సాగెదను. హలో, అయిపోయింది డాడీ. పెడుతున్నాం. ఏదైనా మీరు ఇచ్చిన వాక్కులను బట్టి వందనాలయ్యా. వీళ్ళ విశ్వాసాన్ని బలపరచండి నైనా. విత్తిన వాక్యాన్ని ముద్ర వేయి, ఫలాలు ఇవ్వండి. బలహీనమైన వారిని ముట్టి బాగు చేయండి. ఏ దుష్టుడికి వీళ్ళ మీద సేవల అధికారం ఉన్నాయొద్దు. మందిరావుల చుట్టూ కంచి వేయండి. ఈ ఎండలు ఎంతో భయంకరంగా ఉండగా ప్రతి కుటుంబాన్ని, సంఘ బిడ్డలందరినీ కాపాడి భద్రపరచు. మరొకసారి విత్తిన వాక్యాన్ని ముద్ర వేసి ఫలాలు ఇవ్వమని, బలహీనమైన వారిని ముట్టండి, స్వస్థపరచండి. నేను బిడ్డని క్షేమంగా తీసుకురండి. ఏ నడుచున్నాం తండ్రి, ఆమెన్ ఆమెన్. తండ్రి అనేది ఏముందయ్యా, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మీకు తోడుగా ఉండి ప్రభు కొరకు బ్రతుకున్నట్లుగా, అనేక దీవెనకరంగా ఉన్నట్లు ప్రభు దయ చూపి కాపాడి నడిపించును గాక. ఆమెన్ ఆమెన్.